విచారణకు పిలవడం తప్పు కాదు. ఎవరంటున్నారు? కవిత చెల్లె అంటుంది. అన్నేమంటుండు? ప్రభుత్వానికి పోలీసులు ఇవ్వడం, సమాచారం ఇవ్వడం సహజమే, అది కూడా తప్పు కాదని అన్న అంటుండు. మరి ఇప్పుడు అన్న ఏం చేయాలి? చెల్లెకి ఆన్సర్ చేయాలి. ఏమని? ఫోన్లు ట్యాప్ అయినాయా కాలేదా? చెల్లె అంటుంది నా ఫోన్ ట్యాప్ చేసి నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని, ఇంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేసిరని అంటుంది. మరి చెల్లెకి అన్న చెప్తలేడు. చెల్లె చేసిన ఆరోపణకి సమాధానం లేదు. ఏమంటుండు? ఫోన్ ట్యాపింగ్ కల్పితం, ఆ పాత్రలు కల్పితం, ఎవరు ట్యాప్ చేయరు, ట్యాపింగ్ సహజమే. ట్యాపింగ్ సహజమే దేనికి? సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ట్యాపింగ్ సహజమే. కానీ సంఘ విద్రోహ శక్తులు అని రాజకీయ నాయకుల పేర్లు పెట్టి, జర్నలిస్టుల పేర్లు పెట్టి, వ్యాపారవేత్తల పేర్లు పెట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం కదా దుర్మార్గం. దాని గురించి మాట్లాడు కదా. మరి ఇగో అన్నేమంటుడు, చెల్లేమంటుంది ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమే అని అన్నంటుండు. విచారణకు పిలవడం తప్పు కాదు. కేసీఆర్ని విచారణకు పిలిస్తే అంత పెద్ద గొడవ చేస్తున్నామేందా? కేసీఆర్ అయినా ఎవరైనా విచారణకు రావాల్సిందే అంటుంది. ఏమంటుంది ఆమె? కేసీఆర్ సహా చట్టానికి ఎవరు అతీతులు కాదు, ప్రజా జీవితంలో అన్నింటిని ఎదుర్కోవాల్సిందే. కేటీఆర్ దీన్ని నేరం ఘోరం అనడం సరికాదు. స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టుగా సిట్టు విచారణ. స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టుందట సిట్టు విచారణ. అంటే ఆన్నే ఉన్నది, కదులుతలేదు సైకిల్. బీఆర్ఎస్ నేతతో సర్కారు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందట. అంటే రేవంత్ రెడ్డితో కేటీఆర్తో రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ అయిందట. ఎవరంటారు? కవిత అంటుంది. మంచోడైనా చెడ్డోడైనా ఓటు వెయ్యాలి అనడం కేటీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనం. అసలు నియంతృత్వ పోకడ కాదు, మనోడికి మాట్లాడడం వస్తే కదా ఫస్ట్. నియంతృత్వ పోకడ తర్వాత మాట్లాడడం వస్తే కదా. పెట్టుబడులపైన ప్రభుత్వం తప్పుడు ప్రచారం, డొల్ల కంపెనీల పేరిట ఫేక్ ఎంఓయూలు, రేవంత్ హార్వర్డ్ చదువుకు ఫీజు ఎవరు కట్టిరు, ప్రజల కోసం తెలంగాణ జాగృతి పోరాటాలు నిర్వహించబోతున్నది కవిత. ఆమె అట్లున్నది. ఈయనేమంటుండు? కేసీఆర్ హయాంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? ప్రభుత్వానికి పోలీసులు సమాచారం ఇచ్చిరట. ఎవరి ఫోన్లు విన్నారు అని అడిగే సంస్కృతి కేసీఆర్కు లేదు. సిట్టు విచారణ ఒక ప్రహసనం, కాంగ్రెస్ నేతలకు లీకులు, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్టే. ఎక్కడోడా బాబు, కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణను ముట్టుకున్నట్టే. ఏం సంబంధం? కేసీఆర్నైనా ఇప్పుడు రేవంత్ రెడ్డినైనా జీతగాల లెక్క ప్రజలు 5 సంవత్సరాల కాలానికి పెట్టుకున్నారు. మీ నాయనని 10 ఏళ్ళకి పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని ముంచిండు. తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్కి ఏం సంబంధం? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటోళ్ళు అయితే మీరు ఈ స్థాయిలో ఇంత పెద్ద దోపిడీ చేసి తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారా? అసలు మీ పార్టీలోనే టీ అనేదాన్ని, తెలంగాణ అనేదాన్ని ఎత్తేసి మీరు పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడిన అర్హత మీరు కోల్పోయారు. టెక్నికల్గా కోల్పోయారు. మీరు మోరల్గా ఎథికల్గా వదిలేయండి. టెక్నికల్గానే మీరు తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత మీ పార్టీ పేరులో తెలంగాణ తీసేసినప్పుడే కోల్పోయారు. ఇక నైతికంగా మీరు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహము, దుర్మార్గము, అరాచకము, దాంతో తెలంగాణ అస్తిత్వం గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత మీకు లేకుండా పోయింది. మీరా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేది? చంద్రబాబుకు కేంద్రానికి రేవంత్ దాసోహం అయినట. చంద్రబాబు కేంద్రానికి రేవంత్ దాసోహం అయితే జగన్మోహన్ రెడ్డికి ఆనాడున్న కేంద్రానికి మీరు దాసోహం అయ్యారు. అంతా ఒకటే. చంద్రబాబు అయినా, రేవంత్ అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, మోడీ అయినా, ఎవరైనా మీరంతా ఒకటే, ఒకే తాను ముక్కలు మీరంతా. ప్రజలు మీ పార్టీల మాయలో పడి పాపం ఆగమైపోతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కాదే, ఈమెకు ఆన్సర్ చేయి, ఈమెకు ఆన్సర్ చేయి ఫస్ట్. మీ చెల్లెకి ఆన్సర్. ఆయనకు భయం అవుతుంది. ఏడనే ఆమె గురించి మాట్లాడితే ఏం బయట పెడుతుందో అనే భయం అవుతుంది. ఆమె కూడా రెడీగా ఉందట. చూద్దాం, ఇంకా చాలా సినిమా ఉంది బీఆర్ఎస్ గురించి చెప్పేది అని అంటుందట. అందుకే మీరు చూడండి, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఎవరైనా ఒక్క మాట ఆమె గురించి మాట్లాడుతున్నారా? ఫస్ట్ ఆమెకు ఆన్సర్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటున్నారు కదా, ఆమె అంటున్నది సొంత ఇంటి అల్లుడు ఫోన్ ట్యాప్ చేసిరండి. దానికి ఆన్సర్ చేయండి ఫస్ట్. ఆమె అన్న ఆ మాటకి ఆన్సర్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే మరి సర్వర్లు, హార్డ్ డిస్క్లు అంతా ఎత్తుకపోయి మూసిరేదులు ఎందుకు పడేసారు మొత్తం బలగొట్టి? దీనికి ఆన్సర్ చేయాలి కేటీఆర్. మరి దేనికి చెప్పారు? ప్రభుత్వాన్ని కూడా పోలీసులు సమాచారం ఇవ్వడం సహజమేనట. వాళ్ళట ఏదో రకంగా సమాచారం తెచ్చి వీళ్ళకి ఇస్తారట. ఏడ బతుకుతున్నాం మనం? ఈ దేశంలో ఈ రాజ్యాంగం ప్రకారమే కదా బతికేది.
ఏ పేర్లు పడితే ఆ పేర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేయమని వాళ్ళకి జీతాలు ఇచ్చి స్పెషల్ ఆపరేషన్ టీంలు పెట్టి ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తెచ్చి మంది ఫోన్లని వాళ్ళ జీవితాలతో ఆడుకొని మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సహజమే, అది ఎవరైనా చేస్తారు, ఈ గవర్నమెంట్లో కూడా చేస్తున్నారు, ఈ మాటలు మాట్లాడుతున్నారు.